వేశాటి పరీక్షల్లో వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీ విద్యార్థులు సత్తా చాటారు. హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గరలోని విజ్ఞాన్ యూనివర్సిటీ ఆఫ్ క్యాంపస్లలో బీటెక్, బీఫార్మసీ, బీఎస్సీ, అగ్రికల్చర్, ఫార్మా డి ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా నిర్వహించిన వీశాట్ 2025 ఫేజ్ 1 కు ఈ ఏడాది అనూహ్య స్పందన లభించింది. దీనిపై మేనేజ్మెంట్ సంతోషం వ్యక్తం చేసింది. ఇక వీశాట్ లో తొలి 10 ర్యాంకులు సాధించిన విద్యార్థుల వివరాలను వెల్లడించారు. ఏప్రిల్ 16 నుంచి 20 వరకు కౌన్సిలింగ్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్రపంచ స్థాయి వసతులతో విద్యా సేవలు అందిస్తున్నామని చెప్పారు. ప్రఖ్యాత సాఫ్ట్వేర్ సంస్థలైన మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్, టీసీఎస్లతో తమకు అంశాల వారీగా ప్రత్యేక అవగాహన ఒప్పందాలు ఉన్నాయని తెలిపారు. సుమారుగా 50,000 మంది విద్యార్థులు ఈ ఎగ్జామ్ అటెండ్ అయ్యారు. వారిలో 40,000 మంది అర్హత సాధించారు. ఆ 40,000 మంది యొక్క రిజల్ట్ మేము ఈరోజు అనౌన్స్ చేస్తున్నాము. ఈ రిజల్ట్ మా యొక్క వెబ్సైట్లో కూడా అవైలబిలిటీ ఉంటుంది. అలాగే ప్రతి ఒక్క అభ్యర్థికి మేము వాళ్ళ ఎస్ఎంఎస్ ద్వారా కానీ వాళ్ళ ఫోన్కి వాట్సాప్ ద్వారా మరియు ఫోన్ కాల్ ద్వారా కూడా తెలియపరుస్తాం అందరికీ కూడా. దాంట్లో ఏ రోజు కౌన్సిలింగ్ అనే విషయం కూడా పొందుపరిచాము. కాబట్టి మీరు తప్పకుండా అవకాశాన్ని వాడుకొని మాకు యూనివర్సిటీకి వచ్చి జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఈ వీసెట్ ద్వారా మరియు ఎంసెట్ ద్వారా అలాగే ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా కూడా మేము స్కాలర్షిప్స్ ఇస్తాము మెరిట్ అభ్యర్థులకి. సో ఆ మెరిటోరీస్ ఎలా ఉంటుందంటే వీసెట్లో మొదటి 50 ర్యాంకులకి 50% స్కాలర్షిప్ ఇస్తాము. అలాగే 51 నుంచి 200 వచ్చే ర్యాంకు వరకు కూడా 25% ఇస్తాము. 201 నుంచి 2000 ర్యాంకు వరకు కూడా 10% ఇస్తాము. అలాగే ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా 970 మార్కులు దాటిన వాళ్ళకి 50% ఇస్తాము. 950 దాటిన వాళ్ళకి 25%, 920 దాటిన వాళ్ళకి 10%. జరగబోయే ఎంసెట్లో 10,000 లోపు ర్యాంక్ వస్తే కనుక 75% కూడా పొందవచ్చు. అలాగే 20,000 లోపు వస్తే 50%, అలాగే 35,000 లోపు వస్తే 25%, 40,000 లోపు వస్తే 10% కూడా అవకాశాలు ఉన్నాయి. సో సుమారుగా 25 కోట్ల స్కాలర్షిప్స్ ఇస్తున్నాం ప్రతి సంవత్సరం విద్యార్థులకి. సో అలాగే మీకు ఇప్పుడు ఈ మొదటి 10 ర్యాంకుల వివరాలు తెలియపరుస్తాను. మొదటి ర్యాంకు కె రవితేజ అనంతపురం, రెండో ర్యాంకు వచ్చిన వారు నాగేండ్ల సస్మిత ప్రణయ్ నరసరావుపేట, మూడో ర్యాంకు ఆర్ సాయితేజ వరంగల్, నాలుగో ర్యాంకు కె మహేష్ విశాఖపట్నం, ఐదో ర్యాంకు కె ప్రీతం కార్తిక్ విజయవాడ, ఆరో ర్యాంకు ఏ సాయి సంతోష్రామ్ ఏలూరు, ఏడో ర్యాంకు కొప్పుల హర్షిల్ కృష్ణా డిస్టిక్, ఎనిమిదో ర్యాంకు ఏ దేవి శ్రీచరిత్ మార్టూరు, తొమ్మిదో ర్యాంకు షేక్ సమీర్ బాబు గుంటూరు, పదో ర్యాంకు యు డోలమని సత్యనాగశంకర్ రాజోలు ఈస్ట్ గోదావరి డిస్టిక్. సో ఇలాగా ఈ 10 మందిని మేము చేసాం. మిగిలిన వారి వివరాలు విజ్ఞాన్ ఫౌండేషన్ ఫర్ సైన్స్, టెక్నాలజీ అండ్ రీసెర్చ్ ఈజ్ ఎ యూనివర్సిటీ which has got 7 schools, and every school has got at least 3 departments. So you can imagine the total number of departments that we have got. We diverse from BSc up to BTech, and we also get into BSc Agriculture, B Pharma, all these activities. Therefore, the prospective students have a lot of choice over here. We have conducted the entrance examination. The first set of entrance examination results are being announced on this day. The first 10 ranks also have been released. Out of the 50,000 candidates who appeared for this, 40,000 have been declared to be qualified, and the results are available on the web page. And just now we have released the results also officially. I'm sure the admission process will start from April 16th onwards, and there are a lot of concessions available, lot of free ships available, lot of fellowships available to the candidates. They should make use of, they should avail all these opportunities. The best thing is to decide to join Vignan, because that decides the future of every person.